హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ నాకు చాలా అంటే చాలా స్పెషల్ అండి. బికాస్ ఆల్రెడీ నేను మినీ వ్లాగ్లో షేర్ చేసుకున్నాను కదా మీ అందరితో. బర్త్డే రోజే నా కొడుకు పుట్టాడండి. ఎంతమందికి వస్తుంది చెప్పండి ఈ అదృష్టం? ఎన్నిసార్లన్నా ఈ మాట చెప్తానండి. నేనైతే ఇందులో చాలా చాలా లక్కీ అనమాట. బికాస్ 5 ఇయర్స్ బ్యాక్ తేజాంశ్ నా బర్త్డే రోజు పుట్టాడు. మేమైతే బర్త్డే ట్విన్స్ అనమాట. సో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే 5 ఇయర్స్ బ్యాక్ 2020 అండి తేజాంశ్ పుట్టింది. సో December 12th నా బర్త్డే కదా. సో అప్పుడైతే నా ఒక్కదాని బర్త్డే, ఎందుకంటే ఆ రోజు నైట్ కదా నా కొడుకు పుట్టింది. సో నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నాను అనమాట. నా బర్త్డే ఇంకా బిఫోర్ డెలివరీ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి, కేక్ కట్ చేయాలి అని. మార్నింగ్ అయితే నేను మా హస్బెండ్ కలిసి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా 9 months పడ్డాక వీక్లీ చెకప్స్ ఉంటాయి కదా. ఇంకా నాకు కూడా నా బర్త్డే రోజే చెకప్ ఉండింది. ఇంకా మా హస్బెండ్ ఏం చేశారంటే గుడికించి వచ్చేటప్పుడే ఇంకా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళిపోయారనమాట. ఇంకా డాక్టర్ చెక్ చేసి ఆల్ గుడ్ అని అన్నారు. తను డాక్టర్ అయితే ఒకటే అంటుండే, ఏంటి అని అంటే 9 months పడ్డాక బేబీ మూమెంట్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పి. అప్పటి వరకు బాగానే ఉన్నానండి. చెకప్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక కాసేపటి నుండి ఇంకా నాకు ఎందుకో కొంచెం అనీజీగా ఉండిందనమాట. బేబీ మూమెంట్స్ అంతలా అర్థం అవ్వట్లేదు నాకు. సో మేడంకి కాల్ చేస్తే మేడం అన్నారు కొంచెం వేడిగా వేడిగా ఏదైనా వేడిగా ఇచ్చింది. ఇంకా నాకు కొంచెం ఓకే అనిపించింది. ఇంకా పడుకున్నాను నేను. కాసేపు అయ్యాక పడుకున్న తర్వాత ఈవినింగ్ లేచినా కానీ నాకు ఇంకా అలాగే అనిపిస్తుంది. నాకు బేబీ మూమెంట్స్ ఎందుకు అంతగా అర్థం అవ్వట్లేదు మమ్మీ అని అయితే అంటున్నాను నేను. మమ్మీ డాడీకి ఇంకా మా హస్బెండ్ తోటి అయితే ఇట్లానే నాకు చాలా భయం వేస్తుంది అనమాట. నేను భయము అని ఊరికే ఎందుకు అని అంటున్నానంటే తేజాంశ్ మాకు బ్లెస్సింగ్ అండి. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయ్యాకే నేను కన్సీవ్ అవ్వలేదు. కొన్ని ఇయర్స్ పట్టిందనమాట. అసలు నేను అమ్మని అవుతానో లేదో అని అనుకున్నాను. బట్ తేజాంశ్ నాకు అమ్మతనాన్ని ఇచ్చాడనమాట. తొందరలోనే నేను నా స్టోరీని అయితే షేర్ చేసుకుంటాను మీ అందరితో. నా లైఫ్లో నేను ప్రెగ్నెంట్ అవ్వడం మిరాకిల్ అండి. నేను కూడా ఒక పాయింట్కి వచ్చేసాను, ఇంకా అవ్వదేమో అని అనుకున్నాను అనమాట. బట్ మా మమ్మీ డాడీ చేసిన పుణ్యమో ఏంటో తెలియదు కానీ ఈ లైఫ్కి అమ్మనైతే అయ్యానమాట. ఆ రోజు నేను ఎప్పుడు మర్చిపోనండి. ఇంకా డబుల్ హ్యాపీనెస్ ఏంటి అంటే నా బర్త్డే రోజు నా కొడుకు అయితే పుట్టాడు. సో హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకేం చేసేది లేదండి. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ లేదు, ఏం లేదు. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తలిచినట్టు నాకు కూడా అలాగే అయిందనమాట నా లైఫ్లో. సో అందరం కూడా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా డాక్టర్ అయితే ఒకటే అన్నారు, బికాస్ డాక్టర్కి కూడా తెలుసు కదా రిస్క్ తీసుకోవడం ఎందుకు అని అంటే, ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ ఆపరేషన్ అయితే చేసేయమన్నారు. హాస్పిటల్కి వెళ్ళగానే ఇంకా మానిటర్ చేస్తారు కదా. ఇంకా దాని తర్వాత ఫార్మాలిటీస్ అంతా అయితే ఫినిష్ చేసుకున్నాము. ఇంకా ఆపరేషన్ అయ్యే ముందు నాకైతే నార్మల్ టెన్షన్ అవ్వట్లేదండి. బికాస్ ఐ వాజ్ నాట్ మెంటల్లీ ప్రిపేర్డ్ అనమాట. నాకైతే డాక్టర్స్ వేరే డేట్స్ ఇచ్చారు. ఇంకా నేనైతే ఇంకా అప్పుడు కదా అని అనుకున్నాను. అసలు ఒక్కటేసారి అప్పుడే ఇంకా కొద్దిసేపట్లోనే ఆపరేషన్ అని చెప్పేసరికి నాకైతే అసలు ఎంత భయం వేసిందో. ఫస్ట్ డెలివరీ కదా, మేబీ ఇదంతా కొత్త కదా, ఎలా ఉంటుందో ఎలా అవుతుందో అని ఒకటే టెన్షన్ అండి నాకైతే. ఇంకా వెళ్ళేటప్పుడు మమ్మీని డాడీని ఇంకా మా హస్బెండ్ అందరినీ కలిసి అయితే ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాను. దేవుడిని ఒక్కటే అనుకున్నానండి, నా బిడ్డ నేను క్షేమంగా బయటపడాలి, మంచిగా డెలివరీ అనేది అయితే అవ్వాలి అని అనుకున్నట్టే. వెళ్ళిన కొద్దిసేపటికే తేజాంశ్ని అయితే చూపించింది డాక్టర్, బేబీ బాయ్ అని చెప్పి. తేజాంశ్ చూపించిన మినిట్ అది ఎప్పుడు నా లైఫ్లో మర్చిపోలేదండి. లిటరలీ నేను మత్తులో ఉన్నాను, బట్ కళ్ళలో నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట నాకు. ఇంకా డాక్టర్కి అయితే థ్యాంక్ యూ అని చెప్తున్నానంట, అంత మత్తులో కూడా నేను.
ఇంకా లైఫ్లోనే హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అదే అనుకుంటా నాకైతే. అండ్ ఈ ఇయర్ మా తేజానికి 5th బర్త్డే అండి. మా ఫ్యామిలీ వాళ్ళందరితో కూడా మంచిగా అయింది. మా ఆద్యమ్మ పుట్టింది తేజాన్స్ 5th బర్త్డేకి. ఇంకా మా ఫ్యామిలీ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట మా ఆద్యమ్మతో. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ ఫర్ ఆల్ దిస్. చూసారు కదా మా తేజాన్స్ 5th బర్త్డే సెలబ్రేషన్స్ మా ఫ్యామిలీ వాళ్ళతో అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసేయండి. బాయ్.